హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. కాలేజెస్ ఓపెన్ చేశారు 10th తర్వాత. ఇంటర్ వాళ్ళకి ఇంటర్లో జాయిన్ అయ్యారు. సో మీ పిల్లలతో మీరు మాట్లాడండి. ఒక ఇన్సిడెంట్ నేను చదివాను. హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో ఎక్కడో జరిగింది. ది ఫోన్లోనే వస్తుంది కదా, గూగుల్లో చదివాను అది. అబ్బాయికి లాస్ట్ సండే వెళ్ళి అమ్మ వాళ్ళు నచ్చజెప్పి, లేదు నాన్న చదువుకో బాగుంటుందంటే, నేను హాస్టల్లో ఉండలేను అని చెప్పేసి అన్నాడంట. లేదమ్మా ఉండాలి, ఇట్లా ఏదో చెప్తారు కదా మోటివేట్, అలా చేశారంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు అబ్బాయి హాస్టల్ నుంచి పారిపోవాలని చిన్న గోడ ఉందంట, గోడ పక్కన ట్రాన్స్ఫారం ఉందంట. ఆ ట్రాన్స్ఫారం అది గోడ ఎక్కి నిలబడి దూకే క్రమంలో వైర్లకు తగిలి పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయాడంట. వీళ్ళు రికార్డ్ చూసుకునేటప్పుడు మీ అబ్బాయి కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పారన్న. సీసీ కెమెరాలు చూస్తే అది నల్లగా కాలిపోయి చనిపోయి ఉన్నాడు. ఒకటి, పిల్లలు మీ భవిష్యత్తు కోసమే చెప్తారు తల్లిదండ్రులు, అర్థం చేసుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వద్దు నేను ఉండను హాస్టల్లో అంటే, హాస్టల్ ఉన్న చోటికల్లా మనం ఫ్యామిలీస్ కాపురాలు ఉండలేమండి ఇల్లు తీసుకొని. బట్ అర్థం చేసుకోండి, కొంచెం టైం తీసుకోండి. ఈ సమస్య ఈరోజు చెప్పాడు అనుకోండి, రేపే బ్రెయిన్ వాష్ చేయొద్దండి. కొంచెం కొన్ని రోజులు టైం ఇవ్వండి. సరే, తనకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పటి వరకు చదువును నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలా ఏదన్నా చెప్పండి. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలండి, మీకోసమే, మీ మంచి భవిష్యత్తు కోసమే చెప్తూ ఉంటారు. హాస్టల్లో చేరిన పిల్లలు గోడ దూకి వెళ్ళిపోవడాలు, చేతితో బ్లేడ్లు కోసుకోవడాలు, హ్యాంగ్ చేసుకోవడాలు చెప్పుకోలేక, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు ఏమంటారో అని చెప్పేసి చనిపోవడాలు చేస్తూ ఉంటారు. అలాంటివి దయచేసి చేయకండి. పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు నెక్స్ట్ మీ బంగారు భవిష్యత్తుని మీ చేతులారా మీరే పాడు చేసుకోవద్దండి. తల్లిదండ్రులు చేర్పించేటప్పుడు వాళ్ళు 1-2 సార్లు వద్దు అంటే వదిలేయండి. జస్ట్ వాళ్ళని ఒక 1 or 2 months లేదా 1 week ఇట్లా వదిలేసి నెక్స్ట్ వాళ్ళని మోటివేట్ చేయండి. పదే అదే చెప్పడం వల్ల పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళకి నేను చెప్పినా అర్థం కాదు అనే మూడ్లోకి వెళ్ళిపోతారు. దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు మీరు ఇలాంటివి చేయొద్దండి. తల్లిదండ్రులకి కోలుకోలేని షాక్ను, శోకాన్ని ఇవ్వద్దండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది అండి. నాకు ఆ వార్త విన్నప్పుడు చాలా బాధేసింది. ఒక నిండు ప్రాణం అబ్బాయి ఫ్యూచర్. తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, పిల్లలు ఆలోచించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.